మామూలుగా రవి నాన్న అని పిల్లండి. నాకు 30 ఏళ్ళ నుంచి చనువు. ఏంటంటే నేను మీ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటా కదన్నయ్య, అందరూ చూస్తుంటా. మీరేమో భూమి పుట్టినోడు పుట్టారు ఇండస్ట్రీలో, అందరూ మీకు తెలుసు. సడన్గా ఇప్పుడు గారు అని కొద్దిగా అంతొద్దు. తనికెళ్ళి భరణి నేను అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి తనికెళ్ళి భరణి గారు నమస్తే అని అంటే, అదేంట్రా నువ్వు బాబాయ్ అని పిలు, నేను వరి పిలుస్తాను. అసలు ఆయన కంటే మీరే సీనియర్ ఇండస్ట్రీలో. ఎస్ 100%. ఆయన కంచు కవచమా కంచుకోవటం ఆయన సినిమా సుమన్ది తను ఫైట్ మాస్టర్ డైరెక్టర్. అది వేరు. ఫైట్ మాస్టర్ డైరెక్టర్ సినిమానేమో కొండవీటి రౌడీ విజయన్ మాస్టర్ చేశాడు. అది కొండవీటి రౌడీ కూడా కాదు. కొండవీటి రౌడీ కాదు, చెప్తాను. అది సాహస ఘట్టం లాగా ఒక విచిత్రమైన పేరు. మంచుకొండల్లో తీశారు అది. మంచుకొండలు. ఆ పోస్టర్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ ఆడిపోయాడు అనిపించింది నాకు. కంచు కవచం అనుకుంటాను. కంచు కవచం విజయవాడలో చాలా డైరీగా చిన్న థియేటర్ రిలీజ్ అయింది. నేను సుమన్ ఫ్యాన్ అప్పుడు. సుమన్ సినిమా అన్ని చూసాం. సుమన్ ఫ్యాన్ ఏముంది, అన్ని సినిమాలు ఫ్యాను, సినిమా ఫ్యాన్. బెజవాడ కనకదుర్గ టాకీస్ లో మ్యాట్ని వెళ్ళా. అది అప్పుడు కనకెళ్ళ భరణి అని వేసినట్టున్నారు. అప్పుడు గుర్తు నాకు. అందుకని అడిగితే ఆయన అవునరా అన్నాడు. ఆయన భలే చెప్పాడు ఒకటి. భరణి గారికి చెప్పుకొని ముందుకెళ్ళాం మనం. అలాగే ఒకసారి మొన్న సినిమా షూటింగ్ జరుగుతుంటే సీన్ ఏదో రాస్తే రాజుగారు, దిల్ రాజు గారు, అది మార్చలే అన్నాడు. సార్ బాగుంటుంది సార్, ఇది బాగుంటుంది సార్, మార్చారు. నాకు అప్పట్లో కుర్రతనంలో ఉండేవాళ్ళం కదా, ఏంటి సార్ బాగా రాస్తే మార్చమంటారు. భరణి గారిని అడుగుదాం, ఆయన ఓకే అండి మారుస్తా, ఆయన రైటరేగా అన్న. ఆయన ఏదో పాపం ఎక్కడ నుంచి కబుర్లు చెప్పుకుంటున్నాడు. నేను వెళ్ళా, గురువు గారు కొద్దిగా చెప్పండి అన్నగారు, బాగానే ఉంది కదరా అన్నాడు. నేను మార్చమంటున్నాడు. బాగానే ఉంది రాజు గారు అంటే, సరే ఆయన చెప్పాడు కాబట్టి ఓకే అన్నాడు. మరి ఏంటంటే చూడేసారా ఇంత దారుణం, మీరు వచ్చి నన్ను కాపాడారు అన్నాను. రైటర్లకి 2 రెమ్యూనరేషన్లు ఇవ్వాలరా, ఒకటి రాసినందుకు, ఒకటి రాసిన దాన్ని ఒప్పించినందుకు అన్నాడే. మారుతిరారిది ఇంతకన్నా మంచి మాట ఉంది. గొల్లపూడి మారుతిరారిది ఏంటంటే, రాయడం రాని వాడికి రాసి ఒప్పించడమే సినిమా రచన అని చెప్పాడు. అవును. కానీ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఇంటర్వ్యూ, మన గురించి, నా గురించి, అదే సినిమా ఇండస్ట్రీ మాట్లాడు. పాత తరం వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు తగ్గిపోయారు, లేరు. అంటే నేను మొన్న ఎవరినో దాసనారాయణరావు గారు తెలుసని తెలియదు అన్నారు. కొత్తగా వచ్చాడు ఇండస్ట్రీకి. నేను బాధపడ్డా, మదనపడ్డా, కలచి వేసినట్టు అయిపోయింది మనసు. కొంగారు జగ్గయ్య తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఓకే, జగ్గయ్య గారు తెలియకపోతే అంటే మనం ఏదో అజరామరమైన కీర్తనుడు బతుకున్న నాళ్ళు అందరికీ పెద్ద పెద్ద సన్మానాలు రాస్తారు కదా. సూర్య చంద్రుడు కలిసి ఉన్నంత వరకు, నక్షత్రాలు రాలనంత వరకు, ఆచంద్ర తారార్కం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ 10 ఏళ్లలో మర్చిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో పుస్తకాలు రాసేవాళ్ళు వీళ్ళ మీద, ఆ పుస్తకాలు దిళ్ళు కింద వాడుతున్నారు. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ అమ్మేసి బ్యూరో అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత డిజిటల్ మెమరీ లేదు అప్పట్లో. ఇప్పుడు డిజిటల్ మెమరీ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు కోటి గారితో చేశారు, భరణి గారితో చేశారు, పెద్ద పెద్ద ఆ రోజుల్లో వాళ్ళతో చేస్తున్నారు. మీరు చేసి అప్పుడు వాళ్ళని గురించి మాట్లాడటమో, లేకపోతే మీరే మీ అనుభవాలు చెప్పటమో చేస్తే బాగుంటుంది. మీలాగా 2-3 ఉండేది. బిఏ రాజు గారు ఉండేవాడు, అతను ఒక నిధి. బిఏ రాజు గారు నిధి. ఆయన నిధిని క్యాప్చర్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఇంకా యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు మీ అనుభవాలు అన్నింటినీ డిజిటైజ్ చేయండి. ఊరికే కూర్చొని మైక్ పెట్టి చెప్తే నువ్వేమో చిరంజీవి గారు కాదుగా మాటను చూడడానికి. ఎవడో ఒకటి ఇంకోటి కూర్చోబెట్టుకుని ఉషశ్రీ సమాధానాలాగా, ఉషశ్రీ ఎవడో తెలియదు, నువ్వు ఇంత చెప్తా వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అని. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా ఇంటర్వ్యూకి వస్తే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం అని అడిగాను. అంటే నేను ఎక్కడ సంగీతం నేర్చుకోలేదండి అని అన్నాడు. అంటే నేను వెంటనే నన్ను గురువు లేక ఎటువంటి విద్య అని త్యాగరాజ కృతి విన్నారా అని. త్యాగరాజ అన్నాడా అంటే కాదు అంటే వెళ్ళలేదండి అన్నాడు. అనగానే త్యాగరాజు తెలుసా మీకు అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. ప్రశాంత్ ఫాదరంలా. ప్రశాంత్ ఎవరో తెలియదు, ప్రశాంత్ ఫాదర్ ఎవడో తెలియదు, ప్రశాంత్ కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ తెలియటం అనేది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియటం అనేది అవసరం లేదు. ఇంకోటి విషయం తెలియటం అవసరం. రాజ్కోటి అనేది రాజ్కోటి గారి పూర్తి పేరు అనుకుంటారు. అవును. సో రాజ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. ఇవన్నీ చెప్పాలి. ఎందుకు తెలియాలి అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఓటములు, వాళ్ళ ప్రయోగాలు, వాళ్ళ ప్రక్రియలు భావితరాలకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పాలి. నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూకి అనుకోకుండా టాపిక్ ఎత్తో కాబట్టి చెప్తున్నా. నేను ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ టెక్నీషియన్, హీరో, యాక్ట్రెస్, ఎనీబడి, నేను మాట చెప్తాను.
మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఒక సోషల్ పర్పస్ సర్వ్ అవ్వాలి. దీంట్లో బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫిమేల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేల్స్ చాలా. వాటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు, వాటిని ఎట్లా ముందు చెప్తాను, మన వాళ్ళు ఎవరు వచ్చినా చెప్తాను నేను, దానికి తగ్గట్టుగా మీరు చెప్పాలి. లేకపోతే మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారండి, మీ ఆస్తుల మధ్య ఆరిపోయిన అనుకుంటున్నారండి. కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటారు, మీరు 3 ఇళ్ళు కట్టాలనుకుంటున్నారు. 3 ఇళ్ళు ఏంటి, యాంకర్కి ఏమో మీరు ఒక యాంకర్కి ఫ్లాట్ కొని ఇచ్చారంటని ఒక ఇంటర్వ్యూలో. అది కాదు, అది ఓకే, సరదా ఇంటర్వ్యూ కాదు. మీరు ఎంతో సంపాదించి ఆరిపోయారు కదా, జాలి పడుతుంటాడు ఇంటర్వ్యూలో. మనకేమో బాధ, ఎవరో పిలిచింది దానికి, వాడు ఆస్తిపాస్తుల గురించి లెక్కేయడానికే. సరే ఓకే, మనం గట్టి నేను నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నీ కెరీర్ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఒక రావేంద్రరావు దగ్గర నుంచి ఒక పూరి జగన్నాథ్, బోయపాటి, అంటే నువ్వు పోసాని కృష్ణమురళి, నువ్వు తెలుసు కదా నాకు, నువ్వు అసోసియేట్ అవ్వని ఒక డైరెక్టర్ అన్నది సినిమా ఇండస్ట్రీలో లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు ఫైల్లో ఉన్నారు తప్పితే. బట్ స్టిల్ యు ఆర్ క్యారింగ్ ది బ్యాట్ ఇప్పటికి, ఈ రోజు కూడా. అది వాళ్ళు ఇచ్చినట్టే. నేను ఇంకో రకంగా నెగిటివ్గా ఆలోచిస్తున్నా, ఒక పాజిటివ్గా చెప్తా. నేను ఒకే డైరెక్టర్తో ఎక్కువ సినిమాలు పనిచేయాల, 1-2 సినిమాలు చేయటం, వేరే సినిమా. అంటే చాలామంది చూసారా, ఒక లాస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రవిరాజ పిన్సెట్టి గారు అంటే సత్యమూర్తి గారు, ముత్యాల సుబ్బయ్య గారు అంటే పోసాని కృష్ణమూర్తి గారు, ఒక కాంబో. ఈవి సత్యనారాయణ గారు అంటే ఒక పెద్ద బ్యాచ్. కృష్ణారెడ్డి గారు అంటే దివాకర్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు అంటే సత్యానంద్ గారు, ఇది బి గోపాల్ అంటే పరచూరు బ్రదర్స్, కోదండరామరెడ్డి గారు అంటే పరచూరు బ్రదర్స్. ఒక కాంబో ఉండేది కదా. నాకు ఆ కాంబో దొరకలా లైఫ్లో. ఎందుకు దొరకలేదంటే, నేను ఆ కాంబో దొరికే టైంకి డైరెక్టర్ అయిపోయా. డైరెక్టర్ అయిన మళ్ళీ తిరిగి రాకూడదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర వరుసగా 3-4 సినిమాలు చేశాను. అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత అయింది మళ్ళీ. అప్పుడు ఏమైపోయిందంటే, కొత్తగా వచ్చిన ఈ డైరెక్టర్లు ఏమో ఫేడ్ అవుట్ అయ్యారు. కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఏమో వాళ్ళే రైటర్లు అండి, మా కింద ఎవరో ఉండాలి. నేను అప్పటికి సీనియర్ అయిపోయా. అదేమో ఒక రకమైన సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ అంటే, నేను ఎవరితోనో అసోసియేట్ అయ్యుండుంటే అలాగే ఒక క్యాంపుకే ఉండిపోయి వాళ్ళతో పాటు కాలగర్భంలో కలిసిపోయావు, లేకపోతే వాళ్ళతో పాటు కొంత కాలం ఉండి అక్కడ ఉండిపోయేవాడినేమో. నేను ఇండిపెండెంట్ రైటర్ అయిపోవడం వల్ల అన్ని సినిమాలు పనిచేసా. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను కోరుకున్నారు. ప్రొడ్యూసర్ సైడ్ ఆఫ్ రైటర్నే నేను. రాజు గారి సినిమాలన్నిటికీ రైటరే. మోహన్ బాబు గారి కంపెనీ పిలుస్తూ ఉంటారు, సురేష్ బాబు పిలుస్తూ ఉంటాడు, అన్నపూర్ణాడు పిలుస్తుంటారు. అదేమేటప్పటికి అది నాకు అందరితో అసోసియేట్ అవ్వటం. ఈ లోపల నాకు పెరుగుతున్న కొద్దీ డైరెక్టర్స్ వాళ్ళు వేరే చేసి సినిమాలు చేస్తున్నా సరే, వేరే రైటర్ పెట్టి వేసుకున్నా సరే, నన్ను ఒక 10 days కూర్చోబెట్టుకుని ఇలా అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి. నేను కూడా ఎవరితో పనిచేశాను, ఎందుకు పనిచేశాను, ఎంతకాలం మంచిగా ఎంతకు పనిచేశాను ఎవరికి చెప్పను. డైరెక్టర్ కూడా అయ్యావు కదా నువ్వు.